హలో నాన్న, నీకు ఒక 50,000 అకౌంట్కి పంపిస్తున్నా, అవి జాగ్రత్తగా వాడు. నానా నాకొద్దు, తమ్ముడికి పంపి డబ్బులు. సరేలే, చిన్నోడికి పంపిస్తాలే. హలో ఏంటి నాన్న చెప్పు. అరే నీకు ఒక 50,000 అకౌంట్లో పంపిస్తున్నా, అప్పులో కట్టాలి, అంతే ఉంచు. సరే నాన్న పంపి. వచ్చేయండి నాన్న డబ్బులు. ఈ యాప్ వాడండి. ఈ యాప్లో 200 బోనస్ పాయింట్లు అయితే వస్తాయి మీకు. ముందుగా అయితే నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నిజంగా ఈ యాప్ డబ్బులు ఇస్తుందా చూద్దాంపా. అరే ఒకసారి ఆయన అందులేద్దాం నాకు బెట్టింగ్కి. 1000 వచ్చాయినా 50,000 పెడతాను, 1,00,000 వస్తాయి. మా నాన్నకి సంపాదిస్తాడు డబ్బులు, నేను కూడా. 50,000 డబ్బులు పోయినరా. మా నాన్న చూస్తే చంపేస్తారా డబ్బులు. 50,000 ఎక్కడ పోయినరా. అన్న అప్పు అడుగుతాం బా. అన్నా 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 ఏంటన్నా నీ బాధ ఏంది? అన్నా అన్న 50,000 అన్న బెట్టింగ్ యాప్లో డబ్బులు పోయినాయి అన్న. నాన్న పంపించి మొత్తం అన్న 50,000 అన్న. నా దగ్గర ఎన్ని నుంచి వస్తాయి రా, నేను ఏమైనా పనికి పోతున్నాను ఏంది? అన్న అన్న మీ ఫ్రెండ్స్ని అడిగి డబ్బులు ఏదో తెప్పాయన్నా ప్లీజ్ అన్న. నా కాడైతే ₹1 లేవురా. ఇప్పుడు ఏం చేయాలి? A few moments later. ఒరే ఆఫ్రీదు, కొన్ని వాటర్ లేరా. నాన్న వాటర్. అరే నిన్న నీకు ఒక 50,000 ఇచ్చాగా, అవి ఫోన్పే చేశానే, ఆ డబ్బులు తేపో క్యాష్. నానా ఏందిరా, ఏమైంది? నానా డబ్బులు లేవు నానా. ఏం చేసావురా? 50,000 రా, నా నెల జీతం రా ఇది. నానా సెలబ్రిటీ చెప్పాడు ఆ బెట్టింగ్ యాప్లో ఆడితే డబ్బులు వస్తాయంటే 50,000 పెట్టి 1,00,000 సంపాదిద్దాం అనుకున్నా నానా. తీరా చూస్తే 50,000 పెడితే రూపాయి కూడా రాలా నాన్న, లాస్ వచ్చింది నాన్న. నా కొడక, నేను నెల సంపాదన రా, నా ఈ కష్ట జీతం రా, అప్పుడే అయిపోగొడుతావురా. డబ్బులు ఏం చేసావురా? నా కొడుక్కి నేను 50,000 ఫోన్పే చేస్తే గేమ్ ఆడిపోగొట్టాడు ఇది. నాన్న ఎత్తు 50,000 సంపాదించి నీకే ఇస్తాను నా కొడుక, నేను 50,000 సంపాదడానికి నెల పట్టిందిరా. నువ్వు ఎట్ట ఆడికి సంపాదిస్తావు, గేమ్ ఆడి సంపాదిస్తావా? పోనీలే నాన్న, తమ్ముడు కాకపోతే ఒకసారి మన ఇద్దరం కలిసి అడ్జస్ట్ చేద్దాం. అప్లోడ్ ఫోన్ చేస్తారు, ఏం చేయాలి మరి? అప్లోడ్ అయ్యా, ఏమనుకోమాకండి, ఒక్క నెల ఆగండి అయ్యా, వచ్చే నెల కల్లా మీ అప్పు అంతా తీరుస్తానయ్యా, ప్లీజ్ అయ్యా. అయ్యా ఏమనుకోమాకండి, ఒక్క నెల అయ్యా, మా పిల్లడు గేమ్ ఆడి డబ్బులు పోగొట్టాడు, నేను వచ్చే నెల పక్కా కడతానయ్యా. సరేనయ్యా, జాగ్రత్త అయ్యా. మా పెద్ద కొడుకు కానీ ఎంతో కొంత డబ్బులు ఇస్తా అన్నాడు, కట్టేస్తానయ్యా మీ డబ్బులు ఎట్టో కట్ట. సరేలే, పోనీలే, ఎంత కాదన్నా నా కొడుకేగా, పోనీ వాడి కోసమేగా నేను ఇన్ని నెలలు కష్టపడింది. సరేలే, చచ్చిపోరాడు, దరిద్రం వదిలింది. అవునా నా కొడుక, నీ వల్ల మాకు దరిద్రం పట్టింది. మా నాన్న చావమంటున్నాడు, మా అన్నయ్య చావమంటున్నాడు, నాకు దిక్కు చావే. వెనుకల మంది నాకు భయ. సరేలే. అరే ఏమైంది నీకు? చిన్నోడు అరే చిన్నరా, ఏమైందిరా? అరే ఏమైంది? అరే నా కొడుకు నేనే చంపుకున్నా కదా. అరే ఆఫ్రీదు, లేరా రే, లేరా రే. నాన్న ఏమైంది ఫ్రీడ్కి? నాన్న ఏమైంది వీడికి? వీడు బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నాడని కొట్టంగానే చనిపోయిండు, విషం తాగి. ఏం చేయాలో ఏమో. అఫ్రీదు లేరా, ఎప్పటి చేద్దానే. హలో గైస్, మీరైతే బెట్టింగ్ యాప్స్కి వెళ్ళైతే జోలే పోమాకండి, దయచేసి బెట్టింగ్స్ ఆడమాకండి, ఇలాంటి ప్రాణాలు తెచ్చుకోమాకండి. ఇప్పుడు చాలామంది అవుతున్నారు, జాగ్రత్తగా ఉండండి. బెట్టింగ్స్ యాప్ జోలికే పోమాకండి.